బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిజామాబాద్ జిల్లా టానాకలాన్ గ్రామ శివారులో చిరుత హల్చల్ చేసింది. 2 రోజుల క్రితం కనిపించిన చిరుత తాజాగా జాన్కంపేట్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో కనిపించింది. లోపలికి చొరబడి అలజడి సృష్టించింది. చిరుతను చూసిన సెక్యూరిటీ గార్డ్ భయంతో రూమ్లోకి వెళ్లి దాక్కున్నాడు. ఒక శునకాన్ని చంపి నోట పట్టుకుని చిరుత అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సిబ్బంది తెలిపారు. ఆఫీస్లోకి తాళం తీసి పోయి మళ్ళీ ఆఫీస్ లాకేసి మా కుక్కలు మొరుగుతున్నాయని చూసేటోళ్ళకంటే అది కుక్కలు స్పీడప్ అయి వచ్చి ఒక పిల్ల ఇటు ఆఫీస్ పై ఉత్తరంగా దాన్ని చూసి పులి వచ్చి దాన్ని నోట్లో కరుచుకొని వెళ్ళిపోయింది. నా మీదకి రాలేదండి. అది నేను లోపల రూమ్లోకి వెళ్ళిపోయాను. రూమ్లోంచి డోర్ తీసి మెల్లగా చూశాను. చూసేటోళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కాని రాలేదు. సెకండ్ టైంలో పిల్లని పట్టుకొని పోగా ఇట్లా హాల్ నుంచి దిగంగా చూశాను. సిటీసీ జాన్కంపేటలో నిన్న సాయంత్రం చిరుతపులి వచ్చిన సమాచారం మేరకు ఏసీపీ గారు, సిఐ గారు ఇన్ఫర్మేషన్ ఫోన్ ద్వారా తెలపడం ద్వారా ఇవాళ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చి పరిసర ప్రాంతాలన్నింటినీ మా సిబ్బందితో కలిసి అబ్జర్వేషన్ చేస్తే ఇక్కడ అంటే సిటీసీకి సంబంధించిన ల్యాండ్లోనే ఫారెస్ట్ లాగా మొత్తం చెట్లతో సహా రాళ్లతో సహా దాని యొక్క ఆవాసం కింద చిరుతపులి ఆనవాళ్ళు ఇంతకుముందు ఇక్కడ గుర్తించడం జరిగింది. దానివల్ల ఇక్కడ ఫారెస్టు మరియు రెవెన్యూ గుట్టలు కలిసి ఉండడం వల్ల ఆ లెపర్డ్ యొక్క మూమెంట్ అనేది ఫారెస్టు రెవెన్యూ గుట్టల్లో ఉండడం గుర్తించారు స్టాఫ్. రాత్రిపూట ఒక సింగిల్గా వెళ్ళడం కూడా ఒక 2-3 కలిసి ఉంటే చిరుతపులి లాంటి మన మీద అటాక్ చేసే ఛాన్స్ ఉండదు. సిటీసీ జాన్కంపేట్. నిజామాబాద్ జిల్లా టానాకలాన్ గ్రామ శివార్లో చిరుత హల్చల్ చేసింది. 2 రోజుల క్రితం కనిపించిన చిరుత తాజాగా జాన్కంపేట్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో కనిపించింది. లోపలికి చొరబడి అలజడి సృష్టించింది. చిరుతను చూసిన సెక్యూరిటీ గార్డు భయంతో రూమ్లోకి వెళ్లి దాక్కున్నాడు. ఒక శునకాన్ని చంపి నోట పట్టుకుని చిరుత అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గం ఎడపల్లి మండలం టానాకలాన్ గ్రామ శివార్లో పోలీసు జాన్కంపేట పోలీస్ ట్రైనింగ్ సెంటర్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ సెంటర్ వద్ద ఆ చిరుత చిరుత కనిపించడంతో అక్కడ ఉన్నటువంటి ట్రైనర్స్ కావచ్చు అక్కడ కలకలం రేపింది. ఎడపల్లి మండలం టానాకలాన్ శివార్లో ఈ చిరుత తిరుగుతున్నట్లు అక్కడ ఉన్నటువంటి స్థానికులు గుర్తించారు. దీంతో ఒక్కసారిగా ట్రైనింగ్ సెంటర్ లోకి వచ్చినటువంటి చిరుతను చూసి అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డు కూడా భయభ్రాంతులకు లోనయ్యాడు. సెక్యూరిటీ రూమ్ లోకి వెళ్లి ఒక్కసారిగా డోర్ వేసుకోవడం జరిగింది. ఆ చిరుత ఒక శునకాన్ని అంటే ఒక కుక్కను నోట కరుచుకొని వెళ్తున్నటువంటి ఆ దృశ్యాన్ని అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డు చూడటంతో ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యాడు. అయితే ఇటీవల కాలంలో మొన్న వారం రోజుల క్రితం కూడా నిజామాబాద్ జిల్లా ఇటు ఇందల్వాయి మండలంలో కూడా చిరుత సంచరించింది. అలాగే 4 రోజుల క్రితం హైవే పైన కూడా నేషనల్ 44 హైవే మీద కూడా ఆ చిరుత యాక్సిడెంట్స్ కి గురై రోడ్డు పైన ఉన్నటువంటి ఘటన కూడా మనం చూసాము. అంతకు ముందు ఒక యాక్సిడెంట్ లో అదే హైవే పైన ఇందల్వాయి చెక్ పోస్ట్ వద్ద చనిపోయినటువంటి ఘటన. అంటే ఇటు కామారెడ్డి జిల్లాలో కూడా ఈ చిరుత సంచారాలు జరుగుతున్నాయి. అంటే నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అటవీ ప్రాంతాల్లో ఈ చిరుతలు అయితే తిరుగుతున్నట్టు గుర్తిస్తున్నారు. అలాగే అవి జనావాసాల్లోకి వస్తున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఈ అటవీ ప్రాంతంలో సరైనటువంటి వాటికి నీరు లేక నీటి కోసం ఇవి బయటకు వస్తున్నట్టుగా మనకు తెలుస్తోంది. ఇంతకుముందు ఈ అటవీ ప్రాంతాల్లో వాటికి వాటర్ బౌల్స్ ఏర్పాటు చేసేవారు. మరి ఇప్పుడు వాటర్ బౌల్స్ ఉన్నాయా లేదా అనే దానిపైన కూడా అనుమానాలతో వస్తున్నాయి. వరుసగా ఇలా జనావాసాల్లోకి చిరుతలు వస్తుండటంతో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇకనైనా ఇటు అటవీ శాఖ అధికారులు కావచ్చు అక్కడ అటవీ ప్రాంతాల్లో వీటికి సమృద్ధిగా నీరుని ఉంచాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇది వస్తున్నటువంటిది ఎండాకాలం కావడంతో వారికి దప్పిక ఎక్కువగా ఉంటుంది. ఆ దప్పికకు అటవీ ప్రాంతాల్లో నీటి దొరకకపోతే ఇట్లా జనావాసాల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. వరలక్ష్మి. రైట్.